అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురుకుల బడిబాట ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది రాష్ట్రంలో. ఎంతోమంది గత కొన్ని రోజుల నుంచే వందలాది మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థత గురైపోయారు. కొంతమంది చాలామంది చనిపోయారు. అదే పరిస్థితి ఇంకా చాలామంది విద్యార్థులకు రాకూడదు. ఆ పేరెంట్స్ బాధపడుతున్నారు. గత పాలనలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగానైతే భరోసా ఉండేనో తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసలు గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వెళ్తుంటే ఎందుకు మళ్ళీ ఇంటి బాట పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఏ రకంగా అయితే భరోసా ఎక్కువ ఉండేనో ఇప్పుడు బాధ ఎక్కువైపోయింది మన తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ. ఈ 2 రోజులలో మేము తిరిగిన ఈ పాఠశాలకు వచ్చి చూసినాము. అసలు ఘోరం. టీచర్ ఏమంటారు, అన్నీ బాగున్నాయి అంటారు. మేము విద్యార్థులతో మాట్లాడుతుంటే మాకు అక్కడ విండోస్ లేవు, ఇది పలిగిపోయినాయి, ఇది సాంబార్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, మెరుగలు వస్తున్నాయి, మాకు స్పోర్ట్స్ డ్రెస్సు లేదు, విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పే పంతులు కూడా లేరు, వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు మాతో పాటు చెప్పుకున్నారు. మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు చెప్పకున్నా కానీ ఇక్కడ మేము నంబర్ ఇచ్చిపోతున్నాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం. కానీ ప్రిన్సిపాల్ మాత్రం మీకు అలౌడ్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తుంది. అదే తర్వాత వాళ్ళ విద్యార్థులు కానీ కొంతమంది పేరెంట్స్ని కానీ కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు చాలా పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఇక్కడ మనకు స్పోర్ట్స్కి సంబంధించింది వాళ్ళకి డ్రెస్సులు లేవు, షూస్ లేవు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయి 6 months అవుతుంది, వాళ్ళకి ఇంతవరకు డ్రెస్సే లేదు. నార్మల్ డ్రెస్, యూనిఫామ్ లేదు వాళ్ళకు. మామూలుగా వాళ్ళ ఇంటికాంచి తెచ్చుకునే డ్రెస్సులతోనే ఉంటున్నారు. 6 months అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది? అదే విధంగా మనకు ఈ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మళ్ళీ ఇదే పద్ధతి రాకూడదు అనే ఉద్దేశంతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ పరిస్థితి మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి ఈ గురుకుల పాఠశాలల మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము అధ్యయనం చేస్తున్నాం. గురుకుల బాట కార్యక్రమం తీసుకొని ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కానీ, కేజీవీపీ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్స్ హాస్టల్స్ కానీ పరిశీలించడం జరిగింది. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఉన్న సంఘటనలు బాగా గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేవని చెప్తున్నారు. కేసీఆర్ గారు గురుకులాలను ఏర్పాటు చేసి గురుకులాలు చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థానానికి రావాలి, వారు గొప్పగా ఎదగాలనే సంకల్పంతో ఇవాళ 1023 గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండద్దు, ఎటువంటి కొరత ఉండద్దని వారికి సన్నబియ్యంతో ఆహారం పెట్టి వారికి అన్ని వసతులు కల్పిస్తూ మరి ఇలా గురుకులాల చదివే విద్యార్థుల మీద ఒక్కో విద్యార్థి మీద 1,25,000 రూపాయల ఖర్చు పెట్టి విద్యార్థులు ఉన్నత స్థానానికి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఇలా విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ గారు అడుగులు వేస్తే మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగానే మరి విద్యార్థులకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కొంతమందికి విషాహారం తిని, కొంతమంది అనారోగ్య పరిస్థితుల వల్ల కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్న సంఘటనలు గురుకులాలు ఏర్పడ్డాయి. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, మరి గురుకులాలు ఏం జరుగుతుందనే విషయం పైన మేము ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయడానికి వచ్చినాం తప్ప మేము ఎటువంటి ఉద్దేశం లేదు. మరి విద్యార్థుల సమస్యలు చేసుకోవడానికే మా విద్యార్థి నాయకులు ఉన్నారు, మా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈరోజు మరి గురుకులాలలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉందంటే లెక్చరర్లు లేని కొరత ఉన్నది. లెక్చరర్లు లేరు, వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలను పెట్టుకొని జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు పిల్లలకు షూలు కూడా ఇవ్వలేదు, యూనిఫామ్స్ ఇవ్వలేదు, దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అంటే చలికాలం వస్తున్నా కూడా దుప్పట్లు ఇంకా ఇవ్వలేని పరిస్థితి. విద్యార్థులు మరి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, కొంతమంది లేరు. వారికి ఏ విధంగా మన సబ్జెక్టు వాళ్ళు చెప్పగలుగుతారు? ఇంతవరకు కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేవు మాకు. మేము మంచిగా హ్యాపీగా చదువుకున్నాం, మాకు అన్ని రకాలుగా వసతులు ఉండే, సన్నబువ్వతోటి మేము అన్నం తిన్నాం, మాకు మెను కూడా బాగుండే. ఇప్పుడు ఉడకనట్టు అన్నం పెడుతున్నారు, నీళ్ళ చారు పెడుతున్నారని వారు వాపోవడం జరిగింది. మరి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నదని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైన శాఖ విద్యాశాఖ, అది మీ దగ్గరనే పెట్టుకున్నారు. మరి విద్యాశాఖ పెట్టుకొని మరి విద్యారంగాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? మరి విద్యార్థులకు ఎందుకు ఇటువంటి గోస పడుతున్నారు? విద్యార్థులకు వారు ఏం పాపం చేసిరని ఇలా గురుకుల విద్యార్థులు వారు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని మేము అడుగుతున్నాం. దీనికి మీరు ఖచ్చితంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా మీ అడుగులు ఉండాలి తప్ప
ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కేసీఆర్ గారు ఆనవాళ్ళం లేకుండా చేస్తున్న ఉద్దేశంతో మీరు ఇవాళ విద్యార్థుల మీద కక్షపూరిత ఉద్దేశంతో ఇవాళ గురుకులాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నది. మీరు ఇది మంచి పద్ధతి కాదు. విద్యారంగము మరింత బలోపేతం చేస్తేనే విద్యార్థుల జ్ఞానమే దేశానికి సంపద అని కేసీఆర్ గారు చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా వారు అక్కడ సత్తా దాటాలి, అక్కడ కూడా వాళ్ళు గొప్పగా ఎదగాలనే సంకల్పంతో గురుకులాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఇవాళ గురుకులాల పరిస్థితి దీన వ్యవస్థకు దారితీస్తున్నది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక నుంచి అయినా ఈ పద్ధతులు మార్చుకొని మరి గురుకులాలను, మోడల్ స్కూళ్ళను, రెసిడెన్షియల్ హాస్టల్లో మంచి ఆహారం పెట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా చదువుకొని వాళ్ళు కష్టపడి వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు. వారికి కడుపు నీడ అన్నం పెట్టి ఆరోగ్యంగా చూసుకుంటే వారు ఉన్నత స్థానం చేస్తారని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.